జమీలీతో పెరగనున్న జీడీపీ 1-1.5% పెరుగుతుంది అంటున్నారు కోవింద్. సో జమీలీ ఎన్నికలు నిర్వహించాలి అన్న అంశం లాస్ట్ ఇయర్ నుంచే అది పరిగణలోకి తీసుకున్నారు. బట్ అది అమల్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? 2029లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? జమిలీ ఎన్నికలు అనే అంశమే డైవర్ట్ చేయడం. అసలు నిజంగా ఏ సంస్కరణలు కావాలని ఆ సంస్కరణ పక్కన పెట్టి ఎన్నికల సంస్కరణలో ఈ డబ్బు, మనీ అండ్ లిక్కర్ పవర్ ఉన్నది కదా, దాన్ని పరిహరించగలుగుతుంది అది చెప్పండి. అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించి ఏదో జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే మాటను వాళ్ళు వాడుతున్నారు. కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు రాజ్యాంగ పరంగా సాధ్యం కావంటున్నారు. ఇప్పుడున్న రాజ్యాంగాల్లో 5-6 మార్పులు చేయకుండా సాధ్యం కాదు. అట్లాగే మనకు ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పీ యాక్ట్ ను మార్చకుండా సాధ్యం కాదు. కానీ ఇవన్నీ చేసి కొండను దేవి ఎలకని పట్టడమే కదా అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు రామ్నాథ్ కోవింద్ గారు ఆయన కమిటీయే చాలా గమ్మత్తుగా ఉన్నది. ఆయన కమిటీకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఇస్తారు. ఆ రెఫరెన్సెస్ ఎట్లా ఇచ్చారంటే ఎట్లా అనుకూలమో చెప్పమన్నారు. నేనేమంటున్నాను, జమిలీ ఎన్నికలు సాధ్యమా కాదా అని ప్రశ్న వేస్తే కదా, ప్రశ్ననే తప్పైనప్పుడు జవాబు తప్పు వస్తుంది. శ్రీదేవి గారు ఉదాహరణకు ఎవరినైనా మనము మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా, రెండే కొడుతున్నా మానేశారు రెండే చెప్పాలంటే ఏమైతుంది? కొడుతున్నా అంటే తప్పే, మానేశారంటే అంతకంటే తప్పు కదా, అది ఒక గతంలో కొట్టేట్టు లెక్క. అందుకనే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. వారికి వేసిన ప్రశ్న ఏంటంటే జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యమో చెప్పండి అన్నారు. సాధ్యం అవునా కాదా అని చెప్తేనే వేరుగా ఉంటుండే, అట్లా చెప్పలేము. కనుక నేనేమంటున్నాను, ఆ ప్రశ్న తప్పుడు ప్రశ్నకు తప్పుడు జవాబు వచ్చింది. ఏమొచ్చింది? సాధ్యమే అని ఈ మార్పులు తీసుకురావాలని చెప్పారు. ఆ మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా మనది వెస్ట్ మినిస్టర్ సిస్టమ్, మనది బ్రిటన్ నుంచి చేస్తున్నాం మనం. అంటే పార్లమెంటు ఎప్పుడైనా పడిపోవచ్చు, పార్లమెంటు లోక్సభ ఎప్పుడైనా పడిపోవచ్చు, రాజ్యసభ శాశ్వత సభ, రాజ్యసభ పడిపోవడం ఉండదు. కానీ లోక్సభలో మెజార్టీ ఇటు అయినా కూడా ప్రభుత్వానికి తగిన మెజార్టీ లేకపోతే పడిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాము? ఒకవేళ పార్లమెంట్ అర్థంతరంగా రద్దు అయింది అనుకోండి, మరి మిగతా అసెంబ్లీలు ఏం చేస్తారు? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. అసలు గమ్మత్తుగా ఏంటంటే జీడీపీకి ఎన్నికల సంబంధం ఏంది? రెండోది ఒక పెద్ద ఊహాజనితంగా వీళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎన్నికల ఖర్చు అంటున్నారు. నిజమైన ఎన్నికల ఖర్చు పార్టీలు పెట్టేవి, అభ్యర్థులు పెట్టేవి, లంచాలు ఇచ్చేవి, డబ్బులు పంచేవి. నిజమైన ఎన్నికల ఖర్చు అది పెద్దది, చాలా దుర్మార్గం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో, మనకు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల ఖర్చు పీనట్స్ తో సమానం అంటున్నాడు. ఇప్పుడు దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్ మనది, ఒక 60-70 వేల కోట్లు అవుతుండొచ్చు మొత్తం ఎన్నికలు జరిపితే. నష్టమే ఉన్నది. దానికోసం కాదు ఇక్కడ సమస్య. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాణం. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలే ప్రాణం. ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్నికలు జరిపే క్రమంలో వీళ్ళు అన్ని కలుపుతా అంటున్నారు. ఇలా 2 అభ్యంతరాలు ఉన్నాయి. మనది యూనిటరీ అండ్ ఫెడరల్ గవర్నమెంట్, రెండు కలిపి. యూనిటరీ గవర్నమెంట్ అధ్యక్ష తరహా పాలన కాదు, పూర్తిగా మనకు ఫెడరల్ స్టేట్స్ లాగా అమెరికాలకు స్టేట్స్ ఏ స్టేట్ ఆ స్టేట్ కాదు కదా. ఈ రెండింటికి కంట్రోల్ ఉంది. అందుకని మనకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండింటి మధ్యన అధికారాల విభజన కూడా ఉన్నది కదా. అంటే మనకు కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా ఉన్నది, కాంక్రీట్ లిస్ట్ ఉన్నది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. శ్రీదేవి గారు ఉదాహరణకు పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంట్ సమస్య మనకి ఎందుకు వస్తుంది కదా. పంచాయతీ ఎన్నికల్లో ఆ మంచి అభ్యర్థి మంచివాడా కాదా, మాకు సేవ చేస్తాడా, అందుబాటులో ఉంటాడా, ఇది వస్తుంది. మండలానికి వచ్చాక కొంచెం స్టేజ్ మారుతుంది. అట్లాగే పైకి పోయిన తర్వాత జిల్లా పరిషత్లు ఇంకో రకంగా ఉంటుంది, ఎంపీకి ఎమ్మెల్యేకి ఒక రకంగా ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి తేడా ఉంటుంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ఏజెండా ఉండాలా లేదా. అంటే దేశమంతా ఒకేసారి ఎన్నికలంటే దేశమంతా ఒకేసారి 6 నెలల లోపు జరుపుతా అంటున్నారు. మొదటి 3 నెలలు ఏమో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలట, తర్వాత 3 నెలలు 100 రోజుల లోపల పంచాయతీలు 3 స్థాయిలో పంచాయతీలు. అందుకని మరి 73-74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత ఈ 3 స్థాయిల పంచాయతీలు ఎన్నిక జరుపుతారట. మంచిది కాదంటలేదు. కానీ రాజ్యాంగ పరంగా 4 చిక్కులు. ఒకటేమో ఫెడరల్ రాజ్యాంగాన్ని మనం ధిక్కరించినట్టు అవుతుంది. అంటే ఫెడరలిజాన్ని మన సమాజ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది జమిలీ ఎన్నికలు. అంటే ఎన్నిక ఎజెండాలు మారుతుంటాయి. అన్ని ఎజెండా మా పైకి అవుతుంది. అంటే మోడీ గ్యారెంటీ అనేది అయిపోతుంది, లేకపోతే రేపు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గ్యారెంటీ అయిపోతుంది. అట్లా కాకుండా ఏం చేయాలంటే 2 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరపడం కూడా సాధ్యం కాదంటున్నాను. ఇంకా పంచాయతీ ఎన్నిక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అన్ని ఎన్నికలు ఒకేసారి పెట్టవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఆల్మోస్ట్ మున్సిపాలిటీస్ రేపు వచ్చే జనవరి 25కి అయిపోతున్నాయి. అన్ని ఒకేసారి పెడితే నష్టం లేదు, ఏది మన స్థానిక ప్రభుత్వాలు. కానీ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు అంటే 3 అవరోధాలు వస్తాయి. ఒకటేమో పార్లమెంటు రద్దు అయితే ఏం చేస్తారు, నెంబర్ 1. అప్పుడు ఈ అసెంబ్లీ ఏం చేస్తారు? ఇప్పుడే చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఈ సంవత్సరంలో దాదాపు 8 రాష్ట్రాల్లో ఎన్నికలు మొత్తం దేశం మీద. మనకు పార్లమెంట్ తో సహా 4 రాష్ట్రాల ఎన్నికలు, అంతకుముందు 4 రాష్ట్రాల ఎన్నికలు, ఇప్పుడు మొన్న 10 రాష్ట్రాల ఎన్నికలైనవి. ఈ సంవత్సరం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను 2027లో రద్దు చేస్తా అంటే ఊరుకుంటారా కదా.
రెండోది ఒక పంచాయతీ సర్పంచ్ ఉంటేనే ఆయన పదవీ కాలాన్ని ఒక్కరోజు తగ్గిద్దామని హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు కదా. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలను అర్థాంతరంగా మీరు ఊరుకోండి అంటే ఊరుకుంటారా? రెండోది ఎక్స్టెండ్ చేసిన అనుకోండి, ప్రజలు ఎందుకు ఊరుకుంటారు, ప్రతిపక్షాలు ఎందుకు ఉంటాయి? ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మన కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు 5 ఏళ్ళకి ఎన్నికయ్యారు, రేపు 2027 మీ పదవీ కాలం అయిపోయింది పోండి అని అంటే వాళ్ళు ఏమన్నా కోర్టుకు పోరా అని నేను అంటున్నాను. కానీ కాదు కదా, అందుకని ముందుకు జరపరాదు, వెనక్కి జరపరాదు. అందుకని ఇది పెద్ద సమస్య వస్తుంది. రెండోది ఫెడరలిజం సమస్య. మూడోది ఏంటంటే పార్టీలు అన్ని ఒప్పుకోవడం లేదు కదా, మెజార్టీ ఉండవు, పార్టీలు అన్ని ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న ఏ పార్టీ జమిలీ ఎన్నికలు ఒప్పుతలేదు. ఆల్మోస్ట్ ఆల్ మంచి బాగానే వాళ్ళ మెజార్టీ వాళ్ళకు ఉంది కదా. రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఒప్పుకో ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే 9 రాష్ట్రాల్లో మనకు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ మొదలుకొని. మొన్న బీజేపీ ఒరిస్సాలో వచ్చింది, కానీ పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ కూడా ప్రాంతీయ పార్టీలు కావు. కానీ అది కూడా అట్లా మన కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ ఒకటి ఉంది కదా, మధ్యలో బీజేపీకి అనుబంధంగా జైన్. మన తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు మొన్న ఎన్నికైంది, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? మహారాష్ట్ర, జార్ఖండ్ అయితే మొన్ననే అయింది. రేపు ఢిల్లీను మనకు బీహార్ ఎన్నికలు వచ్చే 2025 వచ్చింది. అంటే ఇవన్నీ చాలా గందరగోళం పట్టిన సమస్యలు. అసలు రామ్నాథ్ కోవింద్ గారు ఇప్పుడు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడద్దు, ఎందుకంటే రిపోర్ట్ ఇచ్చి ఊరుకోవాలి, ఉందాగా ఉండాలి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెరగదు, ఎన్నికలు వస్తేనే. ఎన్నికలు ఎప్పటికప్పుడు అయితే ప్రభుత్వాలకు చెక్ ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు తప్పు చేస్తే వచ్చేసారి అయితే ఇక్కడ ఏమైంది, పెద్ద కుట్రైంది శ్రీదేవి గారు. ఒకేసారి ఇప్పుడు ఎన్నికలు అప్పుడప్పుడు వస్తుంటే అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు. ఏమవుతుంది? ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఇంకో రాష్ట్రంలో అయితే అభివృద్ధి కుంటుపడదు కదా. దేశంలో ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు కూడా అక్కడ రాష్ట్రంలో ఎన్నికలు ఉండకపోవచ్చు కదా. అందుకని అభివృద్ధి కుంటుపడడానికి దీనికో లేకపోతే ఎన్నికల ఖర్చు దీని మీద బహానా చూపించి వీళ్ళు చేస్తామని కరెక్ట్ కాదు.